క్వాడ్రిలేటరల్ ప్రధాన సంఖ్య ఇంపార్టెన్స్ అందరికీ అర్థమైంది అనుకుంటా. క్వాడ్రిలేటరల్లో ఉన్న మొత్తము 4 యాంగిళ్ళు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్తాను సార్. ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5 క్వశ్చన్ రాస్తున్నాను. ఇది ఒరిజినల్గా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు చూస్తున్నాను. రైట్, 3:5:9:13. ఆ యాంగిల్స్ ఎంత? ఎప్పుడైతే నేను ప్రీవియస్ కాన్సెప్ట్ చెప్పానో టక్కున మీ మైండ్లో కొంత ఎలగాలి సార్. 36:60, 108, 156. టక్కున మీకు అది మైండ్లో నేను చెప్పిన లాజిక్స్ రెండు కనెక్ట్ అవుతే గనక ఏది యాంగిల్ కనుక్కోకుండా మీరు ఆన్సర్ చేస్తారు. ఇది 36, ఇది 60, ఇది 120, ఇది 144, ఇది 80. సేమ్ ఎగ్జాక్ట్ ఆప్షన్ సార్. ఇది 120, ఇది 100, ఇది మళ్ళీ 80, ఇది మళ్ళీ 80. అనిల్ సార్ ఏమన్నాడు? 3:5:9:13 యాంగిల్ కనుక్కోకుండా క్వశ్చన్ చూడమన్నాడు. ఇదేమో 3 3s are 9. ఫస్ట్ థర్డ్దేమో 3 times ఉండాలి, 3 times. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఫస్ట్ అది చూడంగానే ఆన్సర్ వచ్చింది. ఇదేంటి సార్? 13. ఆన్సర్ 13 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పటి నుంచి కోణాలకు సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగినా మీరు ఇలానే సాల్వ్ చేయండి సార్. మళ్ళీ ఇంకోటి చూడండి. ఇక్కడ ఇది 9. 9 అంటే ఇది 3తో డివైడ్ అయి ఉంది, ఇది 3తో డివైడ్ లేదు, ఇది 3తో డివైడ్ లేదు. అలా మీరు మీకు మీరుగా ఓన్ కంక్లూజన్స్ వేసుకుంటారు. రైట్, ఎప్పుడు మీరు రేషియోలో కూడా నేను ఇదే చెప్తాను సార్. రేషియోలో కూడా నేను ఇదే కాన్సెప్ట్ చెప్తాను. సపోజ్గా 132 రూపాయలు అనేది ఇద్దరి మనుషులకు 5:7 రేషియోలో డివైడ్ చేశాను. A:B. B వాల్యూ ఎంత? చూడంగానే మీకు ఐడియా వస్తుంది. చూడంగానే మీకు ఐడియా వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. ఇది మీకు రైట్ సపోజ్గా ఆప్షన్స్ గనక ఇలా ఉన్నాయనుకోండి. రైట్, 77, 70, 66, 72 ఇలా ఉన్నాయనుకోండి. 77, 70 రైట్, 66, 72. నవ్వు ఇక్కడ చూడండి సార్. మీరు ఎలా చూస్తారు అని అంటే ఇక్కడ చూడండి సార్. ఇది బి వాల్యూ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు. 132లో నాకు 11 ప్రధాన సంఖ్య కనబడుతుంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆన్సర్ 11 తోటి ఉండాలి, 7 తోటి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రత్యేకంగా క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరం ఏం లేదు. 132 అని అంటే 11 × 12. 7 అని అంటే 7 తోటి డివైడ్ అయి ఉండాలి, 11 తోటి డివైడ్ అయి ఉండాలి. నేను మోస్ట్ లైక్లీ ఒక క్లాస్లో కుదిరితే నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సర్కిల్ రిలేటెడ్ ప్రాబ్లంలో ఈ కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది. 7 తోటి చూడడము, డివిజిబిలిటీ బై 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడము, 7 తోటి చూడడము అండ్ 11 తోటి చూడడం. కొన్ని క్వశ్చన్లు ఐ థింక్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉన్నట్టుంది సార్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. రైట్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఒక అర్ధవృత్తం యొక్క, ఇప్పుడే చెప్తాను సార్, అర్ధవృత్తం యొక్క పెరిమీటర్, అర్ధవృత్తం యొక్క, ఇది ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ 36. అలాంటప్పుడు రైట్ నాకు అర్ధవృత్తం యొక్క వైశాల్యము కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ కావాలి, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఆప్షన్లు చూడండి సార్. 42, 54 ఎగ్జాక్ట్ ఆప్షన్లు. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్. 63, 77, 63, 77. రైట్, నవ్ ఇక్కడ చూడు. రైట్, సెమీ సర్కిల్ పెరిమీటర్ ఎంత? 36. సెమీ సర్కిల్ ఏరియా ఎంత? అరే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి సార్? πr². పైని మనము 22/7 × r². ఇదేమో ఆన్సర్లన్నీ ఇంటీజర్లు ఉన్నాయి, ఆన్సర్లన్నీ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అంటే ఇది 7 తోటి భాగించాలి. 22లో నాకు 11 ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి ఆన్సర్ 11 తోటి 7 తోటి భాగింపబడాలి, 11 7 తోటి భాగింపబడాలి. ఏది చూడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 77. ఆన్సర్ ఎంత? 77. ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య
పేరే చెప్తుంది సార్, అది చాలా ప్రధాన సంఖ్య, చాలా ఇంపార్టెంట్ నంబర్, చాలా ఇంపార్టెంట్ నంబర్. సెమీ సర్కిల్ అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ πr స్క్వేర్ బై 2, రైట్, బై 2, 2 2 2 వెళ్ళిపోయింది సార్. 22లో 11 ఉంది, 22లో 11 ఉంది. ఆన్సర్ ఏమో పూర్ణ సంఖ్య అన్నాడు, అంటే ఆర్ 7 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి 11 తోటి డివైడ్ అవ్వాలి. దాని గురించి నేను మళ్ళీ వస్తాను, జస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ రాశాను కాబట్టి దాని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ అదే కాన్సెప్ట్ సార్. 22లో 2 into 11 ఉంది, 11ని డివైడ్ చేసేది ఏంటి కనబడట్లేదు నాకు, రైట్. 7, ఈ ఆన్సర్ పూర్ణ సంఖ్య కాబట్టి అది ఆర్ స్క్వేర్ అనేది 7 తోటి డివైడ్ అవ్వాలి. ఏది చెయ్యకుండానే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒరిజినల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్, ఇది ఒరిజినల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ క్వశ్చన్, ఇది ఇంకొక యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్.